చూడండి ఇక్కడ అదే చెప్పాను మనం, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి, సోషల్ ప్రోగ్రెస్ సాంఘిక అభివృద్ధి, ఓకే, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ప్రపంచంతో పోటీ పడవచ్చు మనం. భారతదేశంలో ఇప్పటికీ చాలా వస్తువులు బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం. దిగుమతి చేసుకున్న వాడికి ట్యాక్సులు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ట్రంప్ అదే చేస్తున్నాడండి. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళ దేశం నుంచి వచ్చేవాడికి ట్యాక్సులు ఉన్నాయి, మనం ఇంపోర్ట్ చేసేవాడికి కూడా ట్యాక్సులు ఉన్నాయి. సరే, మనం ఇంపోర్ట్ చేసేవాడికి ట్యాక్సులు ఉంటే అది వేరే విషయం, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి వాటిలో ట్యాక్సులు ఉంటే మనకి ఇక్కడ వాటి ధర పెరిగిపోతుంది. మన భారతదేశంలోనే అవి ఉత్పత్తి చేసుకోగలిగితే ఏమవుతుంది అంటే ధర తగ్గుతుంది, ప్రపంచంలో వాటిని అమ్మొచ్చు, దాని ద్వారా మళ్ళీ ఎకనామిక్ గ్రోత్, తర్వాత ఫారిన్ కరెన్సీ మిగులు జరుగుతుంది. సో అలా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అంటే ప్రపంచంతో పోటీ పడవచ్చు వస్తువులలో. తర్వాత నెక్స్ట్ బూస్టింగ్ R&D ఇన్వెస్ట్మెంట్, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధన అభివృద్ధి జరుగుతుంది. సో పాలసీ వల్ల ఏమవుతుంది అంటే కొంత మనీ కేటాయిస్తారండి బడ్జెట్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి, హ్యూమన్ రిసోర్సెస్కి కావచ్చు, ల్యాబ్స్కి కావచ్చు, కొంత బడ్జెట్ని కేటాయిస్తారు. ఆ బడ్జెట్స్ని ఖర్చు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే సో న్యూ ఇన్నోవేషన్స్ జరుగుతాయి. సో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన అభివృద్ధి అనేది జరుగుతుంది, కొత్తవి కనుగొనబడతాయి, ఇవన్నీ లాభం ఉంటుంది. దాని తర్వాత ప్రమోటింగ్ ఇన్నోవేషన్, ఇంతకుముందే చెప్పాను, నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. అడ్రసింగ్ ద సొసైటల్ ఛాలెంజెస్ అంటే ప్రస్తుతము మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటివి, సామాన్య ప్రజానీకము ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటివి, నిత్య జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాము, ఆ సమస్యలకు ఒక పరిష్కారం చూపొచ్చు. అది గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, వాతావరణ సమస్యలు కావచ్చు, ఒక టెక్నాలజీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాల సమస్యలు కావచ్చు. ఇలా మన లోకల్ అవసరాలకు తగ్గట్టుగా మనం వస్తువులను ఏర్పరచుకోవచ్చు. సో ఇలా అడ్రస్ లోకల్ ఛాలెంజెస్ అంటే ఏంటి అంటే అక్కడ ప్రాంతానికి అనుగుణంగా కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీర్చడానికి ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఇన్నోవేషన్ జరగాలి, కొత్త ఆవిష్కరణలు జరగాలి. అది మిషనరీ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, అగ్రికల్చర్కి సంబంధించింది కావచ్చు, ఒక మెడిసిన్ కావచ్చు, ఏదైనా సరే అక్కడి అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణలు జరుగుతాయి. అంటే మన నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, మన అవసరాలు అని అర్థం. దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యము, శిక్షణ పెరుగుతుందండి. పాలసీలో భాగంగా ఏం చేస్తారు అంటే అకాడమిక్స్ని బలోపేతంగా చేస్తారు. అంటే యూనివర్సిటీస్ని, కాలేజెస్ని బలోపేతం చేసి అక్కడ రీసెర్చ్ జరుపుతారండి. జనరల్గా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మన దేశానికి మనకు అవసరమైనటువంటి రీసెర్చ్ జరుగుతుంది. ఎవరో అమెరికా వాళ్ళకు సంబంధించినటువంటి రీసెర్చ్ కాకుండా మనకు కావలసిన విధంగా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మన అవసరాలు తీరుతాయి. ఇలా నైపుణ్య శిక్షణ పెరుగుతుంది. ఎప్పుడైతే సైంటిస్టులు పెరుగుతారో, టెక్నాలజీ